శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజించడం వల్ల మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని పెద్దలు అప్పుల్లో చెప్పేవారు. అందుకోసం నేను కూడా మీలాగే లక్ష్మీదేవికి అభిషేకాలు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటానన్నమాట. శుక్రవారం అలాగే లక్ష్మీదేవికి పసుపుతోనిన కుంకుమతోనిన అభిషేకాలు చేసి గంధముతో కూడా అభిషేకం చేయించుకున్న తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఎవరు తొక్కన ప్లేస్లోని చెట్టు మొదల్లో వేసుకోవాలి. అలాగే ఈ వాటర్ మనం ఇంట్లో మొత్తం అంతా జల్లుకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట ఇంట్లో. అలాగే మనకి ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు టైంలోని, అలాగే చిరాకు చేసినప్పుడు ఇంట్లోని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలోని ఈ వాటర్ జల్లితే మన ఇంట్లోని మంచిగా వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మన అమ్మవారు ఎలా రెడీ అయిపోయారో చూడండి, ఎంత నిండుగా ఉన్నారు కదా. ప్రసాదాలు పెట్టాను తల్లికి. అలాగే నేను కొనుక్కున్న కొత్త పట్టీలు కూడా తల్లి ముందు పెట్టాను అనమాట. మా ఇంట్లో ఏ కొత్త ఐటెం కొన్నా సరే అమ్మవారి ముందు పెట్టే తర్వాత మేము పెట్టుకుంటాం అన్నమాట. పసుపు కుంకుమ అంతా అమ్మవారికి అంతా పెట్టేసాను. జాకెట్ ముక్క అంతా పెట్టేసి ఇలా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే అన్నమాట. మీరు కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి. నా పూజ ఎలా చేసుకున్నానో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా ఇలాగే లక్ష్మీదేవికి పూజించండి. మీ ఇంట్లో కూడా మంచిగా శుభవార్తలు అన్నీ వింటూ ఉంటారు. నేనైతే ఈ వారం లక్ష్మీ పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.